చెట్లకు పుట్టలకు పైసలు ఇయ్యం, అచ్చంగా వ్యవసాయం చేసే రైతులకే సాయం చేస్తాం, ఇది ఫైనల్ అని చెప్పేసిండు ముఖ్యమంత్రి సారు. ఎవలేం ఫికర్ చేసే అవసరం లేదు, రెక్కల కష్టం చేసే రైతన్నలకు ఎసొంటి నష్టం రానియ్యం, కష్టపెట్టమని సారు భరోసా ఇచ్చిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరిగా రైతు భరోసా పైసలు ఎట్లిస్తారు? వ్యవసాయం చేయని భూముల లెక్క ఎట్లా తేలుస్తారు? ఇంతకు ఎగస్ పార్టోళ్ళు ఏమంటున్నారు చూద్దాం పాండ్రి. మంత్రులంతా 3-4 సార్ల మీటింగులు పెట్టుకొని ఆఖరికి సీఎం సార్ తోని కూడా మీటింగ్ పెట్టుకొని రైతన్నలకు పైసలు ఎప్పుడు వేసేది ఏం కథ అనేది చెప్పిండ్రు. కరిగట్లే దిగి నాట్లేసి కోత కోసి కుప్పలు కట్టే రైతన్నలకే ఎకరానికి 12,000 ఇస్తారట. ఇందులో ఇక వేరే ముచ్చట్నే లేదట. అచ్చమైన స్వచ్ఛమైన రైతన్నలకే రైతు భరోసా ఇస్తాం అన్నట్టు కుండ బద్దలు కొట్టిండ్రు సర్కారు వాళ్ళు. మంచి ముచ్చట్నే. కానీ వ్యవసాయం చేయని భూముల లెక్క ఎట్లా తేలుస్తారు, పేర్లు ఎట్లా తీసేస్తారు అని అంటే రెవెన్యూ ఆఫీసర్లు ఊర్ల పోంటి గ్రామ సభలు పెడతారట. ఊళ్ళో ఎవళ్ళ భూములకు పైసలు వస్తాయి, ఎవళ్ళ భూములకు పైసలు రావు అనేది కుల్లం కుల్లా అందరికి చెప్తారట. అందుకే మళ్ళా కొత్తగా అర్జీలు పెట్టుకునే అవసరం లేదు, ఆగమయ్యే అవసరం లేదు అంటున్నారు సర్కారు. 26 జనవరి లోపుగా లెక్కలన్నీ తేల్చి ఖాతాలల్లో కాసులు ఎత్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట. 15వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చా అని అంటున్నారు. ఏం కథ ఎట్లా అనేది సర్కారు వాళ్ళు అన్ని ముచ్చట్లు జల్దిగానే చెప్తారట. ఇదిట్లుంటే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడి కథరో అని ఏగస్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి వాళ్ళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కారు పార్టీ వాళ్ళు పంచాయతీ మోపు చేస్తే పోలీసు వాళ్ళు ఎక్కడోళ్ళని అక్కడ ఆగబట్టిండ్రు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర అనే ఊర్లో కూడా రైతులు రోడ్డెక్కిండ్రు. పాత బకాయిలు కూడా కలుపుకొని సర్కారు వాళ్ళు రైతన్నలకు ఎకరానికి 17,500 ఇయ్యాలన్నట. కట్టెట్ల 12,000 ఇస్తారని పోస్టర్లు అతికిచ్చి సర్కారు వాళ్ళని గట్టిగానే ఆరుచుకున్నారు. అంత చూస్తా అంటే మళ్ళోసారి సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు పంచాయతీ గట్టిగానే అయ్యేటట్టుంది అనుకుంటారు అందరూ.